ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ముందుగా మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి. మీరు ఏ విషయం గురించి అయితే దేవుణ్ణి కోరుకుంటారో ఆ విషయంలో మీకు విజయం చేకూరాలని సూర్య క్రియేషన్స్ తెలుగు తరపున మేమంతా కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం సెలబ్రేషన్స్లో భాగంగా మనం ఎప్పుడు సరికొత్త సెలబ్రేషన్స్ చేస్తూనే ఉంటాం. మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మనం మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం, ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం. సో ఇప్పుడు తెలుగువారి పండుగల్లో ఒకటైనటువంటి మహాశివరాత్రి యొక్క ఉత్సవాలను వర్చువల్గా మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో సూర్య క్రియేషన్స్ తెలుగు ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. సో ఎప్పటిలాగే మీరు సూర్య క్రియేషన్స్ తెలుగుని ఎంతో ప్రేమగానో ఆదరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఈ సెలబ్రేషన్స్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఎప్పటిలాగే గత సెలబ్రేషన్స్ని అభిమానంతో మీరు ఆదరించినట్టే ఈ సెలబ్రేషన్ కూడా మీరు మీ ప్రేమాభిమానాలతో ఆదరిస్తారని కోరుకుంటూ సూర్య క్రియేషన్స్ తెలుగు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. సో మరి లేట్ చేయకుండా సెలబ్రేషన్లోకి వెళ్ళిపోయి సెలబ్రేషన్ ప్రారంభించుకుందామా? హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మేము చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ల ద్వారా తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓం నమ శివాయ. ఇక్కడికి నా ఆహ్వానం మన్నించి ఈ సెలబ్రేషన్లో పాల్పంచుకున్న పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. పెద్దవాళ్ళకి నమస్కారాలు, చిన్నవాళ్ళకి నా వందనాలు. చిన్నవాళ్ళకి నా బెస్ట్ విషెస్. నా తోటి వాళ్ళకి కూడా నా బెస్ట్ విషెస్. అయితే ఏ సెలబ్రేషన్స్ అయినా, ఏ పూజ అయినా, ఏదైనా సరే తొలి స్థుతి గణపతి స్థుతి. సో అటువంటి గణేశుని ప్రార్థనా గీతంతో మన సెలబ్రేషన్ని ప్రారంభించుకుందాం. సో ఆ ప్రార్థనా గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు రాబోతున్నారు మాకెంతో ఆప్తులైనటువంటి మా సూర్య క్రియేషన్స్ తెలుగుకి అత్యంత దగ్గర బంధువు, మా సోదరి సమానురాలు అయినటువంటి మా పూర్ణిమక్క ఫ్రమ్ కడప. పూర్ణిమక్క, మీ అమూల్యమైన గొంతుతో గణపతి ఆరాధన గీతాన్ని ఆలపించవలసిందిగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సో చక్కటి ప్రార్థనా గీతాన్ని విన్నారు కదా. ఇప్పుడు శివరాత్రి ఉత్సవం అనగానే మనకు గుర్తొచ్చేది శివుడు. శివుడు అనగానే గుర్తొచ్చేది శివక్షేత్రాలు.
శివక్షేత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ శ్రీశైలం, కుమరవెల్లి మల్లన్న ఇలా ఎన్నో ఉన్నప్పటికీ అత్యంత ప్రాచీనమైనది ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఉంటుంది, అదే శ్రీకాళహస్తి. అటువంటి శ్రీకాళహస్తి గురించి ఒక చక్కటి కథను చెప్పడానికి మనకు ముందుకు రాబోతున్నారు ఒక కొత్త గెస్ట్. ఆ గెస్ట్ మరెవరో కాదు, మా సూర్య క్రియేషన్స్ తెలుగు ఛానల్లో వెన్నంటే ఉంటూ మాకు సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి మా సూర్యనారాయణయ్య వాళ్ళ తమ్ముడు గారు శ్రీ నాగేంద్రబాబు గారు. సో నాగేంద్రబాబు అన్నయ్య, మీ అమూల్యమైన మాటలలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం గురించి చెప్పవలసిందిగా ప్రార్థన. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శివరాత్రి సందర్భంగా మన సూర్య క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ మహాశివరాత్రి. అందరూ ఈ మహాశివరాత్రి నుండి ఆనందంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మా సూర్య క్రియేషన్ టీం తరపున మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటంటే, శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా? కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు, తెలియని వాళ్ళు విని తరించవలసిందిగా కోరుతున్నాం. తప్పు ఏదైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి, మేము దాన్ని సరిదిద్దుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే, శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు అందరికీ ఒక కథ రూపంలో మేము తెలియజేయాలనుకుంటున్నాము. ఒక శివలింగం ఎండలో చాలా భయంకరంగా ఎండుతూ ఉందన్నమాట. అంటే ఎండలో ఉంది శివలింగానికి, దానికి నీడ గోడు ఏమీ లేదన్నమాట. ఆ ఎండుతున్నప్పుడు అటుగా వెళుతున్న ఒక సాలిపురుగు ఆహా ఎంత ఎండగా ఉంది, మనకైతే కొంచెం ఎండ తగలకుండా ఈ బూజు అయితే మనకుంది, కానీ మా పరమశివుడైనటువంటి ఈశ్వరుడికి మాత్రం ఏం చేయాలి? గుడి కూడా కట్టించలేదే ఎవరు, ఎందుకు ఇలా అనాథగా వదిలేశారు అని ఒక హృదయ విదారకంగా ఆలోచిస్తూ, ఏం చేయాలి, శివుడి మీద ఎండ పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ, మనకున్న ఈ బూజుని శివుడికి ఎండ తగలకుండా కప్పేద్దాం అని చెప్పి తనకున్నటువంటి బూజుని తీసి శివుడి మీద కప్పేసి శివలింగాన్ని తనదైన రీతిలో పూజ చేసి, రేపు మళ్ళీ వచ్చి ఈ శివుని దర్శించుకుందాం అని చెప్పి వెళ్ళిపోతుంది. అదేవిధంగా అటుగా వెళ్తున్న ఒక కాలసర్పం చూసి, అయ్యో ఇక్కడ శివలింగానికి బూజు పట్టిందే, కనీసం ఎవరు దులిపే వాళ్ళు లేరా, అసలు మా శివుణ్ణి పట్టించుకునే వాళ్ళు లేరా, ఎందుకు ఇలా అనాథగా వదిలేశారు అని ఒక దీనస్థితితో, ఇలా కాదు, మనము ఈ రోజు నుండి మనమే పూజ చేద్దాం, ఈ మహాశివుడిని మనమే పూజించుకుందాం అని చెప్పి ఆ బూజంతా ఆ సర్పము తుడిచేసి మనులు, అంటే తనదైన నాగమని ఉంటుంది కదా, అలాంటి మనులు ఉంటాయి కాలసర్పాల్లో, ఎక్కువ శాతం మనులు చూస్తూ ఉంటాం మనం. సో అలాంటి మని ఒకటి పెట్టి తనదైన రీతిలో పూజ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఒక అటుగా వస్తున్న ఒక ఏనుగు చూస్తుందన్నమాట. ఏనుగు చూసి, ఆహా ఈ శివుణ్ణి ఇక్కడ అనాథగా వదిలేసరే, ఈయనకు గుడి కట్టేవాళ్ళు లేరా, పూజ చేసేవాళ్ళు లేరా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి తను కూడా ఎంతో దుఃఖించి, ఈ మనీ ఎవరు పెట్టారు ఇక్కడ, ఈ మనీ ఆయన ఏమన్నా తీసుకెళ్తాడా, లేదు కదా,
ఈ మణి వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి, కాబట్టి ఈ మణి ఎందుకు పనికిరాని నిరర్ధకము అనేసి మణిని తీసి పక్కకు తోసేసి మంచిగా తన తొండంతో బావిలో నుండి నీళ్లు తెచ్చి ఒక్కొక్క రవ్వ ఆ శివుడి మీద పోస్తూ అభిషేకిస్తూ తనదైన రీతిలో పూజ చేస్తుందన్నమాట. పూజ చేసిన తర్వాత సరే ఇవి రెండూ కూడా ఏది కాలసర్పము ఈ తర్వాత ఏనుగు కూడా తర్వాత రోజు వద్దాం అనేసి, అంటే ఇప్పుడు సాలిపురికి ఎలాగైతే వెళ్ళిందో రేపు మళ్ళీ దర్శించుకుందామని, అదేవిధంగా ఇది కూడా రేపు మళ్ళీ వద్దామని ఇవి రెండు కూడా వెళ్ళిపోయి ఉంటాయి. తర్వాత రోజు మళ్ళీ సాలిపురికి వస్తుంది. సాలిపురికి వచ్చి చూసినప్పుడు శివలింగం నీట్గా ఉంటుంది, అంటే క్లీన్, అంటే ఏమీ లేకుండా. అరే నేను మొన్న కప్పిన బూజు లేదే, ఈ బూజు ఏమైపోయింది, నేను ఆయనకి ఎండ తగలకుండా కప్పి పూజ చేసి వెళ్ళాను కదా, దీన్ని ఎవరు పూజ లేకుండా తుడిచేశారు అని చాలా బాధపడుతుంది. చాలా బాధపడి సరే అనేసి మళ్ళీ అదేవిధంగా ఆ బూజు అనేది మళ్ళీ కప్పేసి మళ్ళీ తను పూజ చేసి వెళ్ళిపోతుంది. అదేవిధంగా కాలసర్పం వస్తుంది. అయ్యో నా మణిని తీసేసి మళ్ళీ బూజు ఎవరు కప్పారు, ఇది ఎవరు చేస్తున్నారు ఇలాగా అనేసి కోపించి ఆ మణిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ఈ బూజంతా తుడిచేసి మళ్ళీ ఆ మణిని పెట్టి పూజ చేసి వెళ్ళిపోతుంది. ఏనుగు వస్తుంది, ఏంటిది మనం అభిషేకించి పూజ చేసి వెళ్ళాము కదా, ఈ మణి మళ్ళీ ఎలా వచ్చింది, అసలు ఎందుకు ఎవరు చేస్తున్నారు ఇలాగని కోపంతో ఆ మణిని తీసి పక్కకి నెట్టేసి అదేవిధంగా అభిషేకించి నీళ్ళు తెచ్చి అభిషేకించి పూజ చేసి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తుంది. ఇలా ఎవరు చేస్తున్నారో మనం ఎలాగైనా గమనించాలి అని మూడు అనుకుంటాయి వాళ్ళ మనసులో, అంటే తన మనసులో మూడు అనుకుంటాయి, ఇలా ఎవరు చేస్తున్నారో మనం ఎలాగైనా ఈసారి తెలుసుకొని వాళ్ళని శిక్షించి తీరాలి అనే ఒక కోపంతో మూడు ఉంటాయి. సాలిపురుగు వస్తుంది, యథావిధిగానే బూజు కప్పేసి పూజ చేసి వెనక దాక్కుంటుంది శివలింగం వెనక. ఈ కాలసర్పం వస్తుంది, పూజ తుడిచేస్తుంది, ఆ మణి పెడుతుంది, పూజ చేస్తుంది. ఎవరు ఇలా చేస్తున్నారో చూడాలి, మన మణిని తీసేసి నీళ్లు పోసి కడుగుతున్నారు ఎవరో చూద్దామని వెనుకకు వెళ్ళిపోతుంది, వెళ్ళి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఏనుగు వస్తుంది. ఏనుగు వచ్చి అది నీళ్లు పోసి అభిషేకించి చేసిన తర్వాత ఆహా నా యొక్క బూజు తుడిచేది ఈ కాలసర్పమా అని సాలిపురుగు అనుకుంటుంది. ఆహా నేను నీళ్లు పోసి కడుగుతుంటే మళ్ళీ బూజు పెట్టేది ఈ సాలిపురుగా అని అనుకుంటుంది. ఇలా మూడు ఒకదాని మీద ఒకటి కోపంతో మూడు ఒకేసారి వెళ్తాయన్నమాట, ఒకరి మీద ఒక దాడి చేసుకోవడానికి వెళ్తాయి. వెళ్ళిన క్రమంలో ఏమవుతుందంటే ఏనుగు తొండంలోకి పాము దూరిపోతుంది. అంటే కోపంతో వస్తుంది, దాన్ని ఎలాగైనా కాటేయాలనే కోపంతో వస్తుంది. అది కోపంతో ఇది తొండం ఎత్తి ఇలా కొట్టాలనుకుంటుంది పాముని. ఆటోమేటిక్గా అదేమవుతుంది, ఏనుగు తొండంలోకి పాము దూరిపోతుంది. దూరిపోయింది, ఎట్లా దూరిపోయింది కదా కాటేసేస్తుంది ఏనుగుని. కాటేస్తుంది కానీ తొండంలో నుండి బయట రాలేకపోతుంది. ఏది పాము, ఆ కాలసర్పం ఏదైతే ఉందో అది తొండం నుండి బయట రాలేకపోతుంది, కాటైతే వేస్తుంది. కానీ ఆ పాము ఊపిరాడక చనిపోతుంది. ఈ ఏనుగు కూడా పాము కాటేసింది కదా, పైగా తొండంలో దూరుకునింది, ఇది రాలేదు. సో అది కూడా పాము విషయానికి బలై ఊపిరాడక ఏనుగు చనిపోతుంది. ఏనుగు చనిపోయే క్రమంలో అది ఇలా పడుతుంది. పడిన తర్వాత అది ఫోర్స్గా ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు ఈ సాలిపురుగు కూడా తల పగిలి చనిపోతుంది. ఈ మూడు జీవులు ఎలాగైతే చనిపోతాయో ఆ చనిపోయిన మరుక్షణమే పరమశివుడు ప్రత్యక్షమై నా మీద భక్తితో కేవలం మీ స్వార్థం లేకుండా నిస్వార్థంగా నా మీద భక్తితో మిమ్మల్ని మీ ప్రాణాలు మీరు తీసుకున్నారు కదా, కానీ నేను చాలా బాధపడుతున్నాను. కనీసం ఎవరూ కూడా ఇప్పట్లో ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. అటువంటి ఈ పరాన్న జీవులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు జీవులు నాలో ఐక్యమవుతాయి ఈ రోజు నుండి, ఈ ముగ్గురు నా ప్రియభక్తులు అని చెప్పి మీరు ఏదైతే పూజ చేశారో ఈ పుణ్యక్షేత్రం సిరి అంటే సాలిపురుగు అనమాట. చాలామంది ఒక భావన ఉంటుంది,
కొంతమంది బూజు తుడిచేస్తారు, బూజుని మన ఇంట్లో పట్టినప్పుడు బూజుని తుడిచేస్తారు. కానీ యాక్చువల్లీ కొంతమంది ఏమంటారంటే సాలిపురుగు పెట్టిన బూజు సిరితో సమానం, అంటే మనకు ధనం వస్తుంది, ఆ బూజు అనేది మన ఇంట్లో ఉంటే ధనం వస్తుందని కొంతమంది విశ్వసిస్తారు. కొంతమంది బూజు ఉంటే మనకి మంచిది కాదు అని చెప్పి బూజు తుడిచేస్తుంటారు అనమాట. సో అలా అందువల్ల దానికి సిరి అని పేరు కూడా వచ్చింది. సిరి, కాల అంటే కాలసర్పం నాగుపాము, హస్తి అంటే ఏనుగు. సో ఈ 3 జీవుల పేరు మీదుగా సిరి, కాల, హస్తి అని దానికి నామకరణం చేశాడు మన పరమశివుడు. ఈ పుణ్యక్షేత్రాన్ని సిరికాళహస్తి అనే పేరుతో పిలవడం జరిగింది. అప్పటి నుండి కాలక్రమేణా దాన్ని సిరికాళహస్తి అని పోయి శ్రీకాళహస్తి అంటూ పిలవడం ప్రారంభించారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పుణ్యక్షేత్రానికి ఉన్న విశిష్టత. ఆ 3 జీవులు కూడా శివుల్లో ఐక్యమైపోతాయి. ఆ పుణ్యక్షేత్రాన్ని ఏవైతే ఆ 3 జీవులు, ఆ పాము, ఆ తర్వాత సాలిపురుగు, ఆ ఏనుగు ఏవైతే పూజ చేస్తాయో ఆ పుణ్యక్షేత్రము ఈ శ్రీకాళహస్తిగా పేరు అప్పటి నుండి వెలుగుతూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి కథ. మీకు నచ్చినట్టయితే సంతోషం. మీకు నచ్చకపోతే లేకపోతే ఏదైనా తప్పులు ఉంటే దయచేసి కామెంట్లో తెలియజేయగలరు. థ్యాంక్స్ అందరికీ మరొకసారి. ఈ సూర్య క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు నాగేంద్ర మోహనియ. మేము అడగగానే మా మీద అభిమానంతో మా కోసం నీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు ఒక చక్కటి క్షేత్రాన్ని గురించి మీరు వివరించి చెప్పారు. సో అందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు మరొకమారు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు కోరుకునే ఏ విషయమైనా సరే అందులో మీకు విజయం చేకూరాలని మేమంతా కూడా ఆ మహాదేవిని ప్రార్థిస్తూ ఉంటాం. సో ఒక చక్కటి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి క్షేత్రం గురించి. సో ఇప్పుడు ఒక పాట వింటే ఎలా ఉంటుంది? సో ఆ పాట ఎవరు పాడుతున్నారు నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. సో మన ముందుకి శివుడి గురించి నేను కూడా ఒక పాట పాడతానంటూ ఒక స్పెషల్ గెస్ట్ మన ముందుకు రాబోతున్నారు. సో ఆ గెస్ట్ ఎవరో నాకు కూడా తెలియదు. మీతో పాటు నేను కూడా ఆ గెస్ట్ ఎవరని ఈగర్గా వెయిట్ చేస్తాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఓం నమ శివాయ. శివరాత్రి ఉత్సవాలను మన యూట్యూబ్ ఛానళ్లను నిర్వహించడానికి పూనుకున్న యేసుడికి ఇవే నా ఆశీస్సులు. ఆ శివుని అనుగ్రహాన్ని మన ఛానల్పై ప్రసరింపచేయాలన్న ఉద్దేశంతో తమ్ముడు యేసు పూనుకున్నటువంటి ఈ ఉత్సవాలను అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ ఇవాళ నేను కూడా మీతో పాటు ఒక మంచి పాటను పాడదామని మీ ముందులోకి రావడం జరిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా పాటను కూడా మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరి పాటను ప్రారంభిస్తున్నాను. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. పుణ్యము పాపము తెలియని నేను, పూజలు సేవలు ఎరుగని నేను. పుణ్యము పాపము తెలియని నేను,
పూజలు సేవలు ఎరుగని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి ఈ సేవకు శివ శివ శంకర భతవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భతవ శంకర మారేడు నీవని ఏరేలితేన మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని ఏరేలితేన మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేన నీ సేవలో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర ధన్యవాదాలు. ఓం నమః శివాయ. స్వస్తి. ఓ అద్భుతంగా పాడారు కదా. శివ శివ శంకర భక్తవ శంకర. ఈ అన్నయ్య టెక్నాలజీ వీడియోసే కాదు, సాంగ్స్ కూడా చాలా చక్కగా పాడతారనమాట. గుర్తుపట్టారుగా ఈ అన్నయ్య ఎవరు? ధన్యవాదాలు సూర్యనారాయణ అన్నయ్య. నేను ఈ ప్రయత్నం చేస్తానన్నయ్య. నేను శివరాత్రి సెలబ్రేషన్స్ చేస్తాను అనగానే నేను ఉంటాను తమ్ముడు నీతో పాటుగా అంటూ నా కోసం ఒక చక్కటి భక్తి గీతాన్ని ఆలపించి మన ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు మరొక మారు ఆ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎల్లవేళలా మీ మీద, మన మీద, మనందరి మీద, మన సూర్య క్రియేషన్స్ తెలుగు ఛానల్ మీద, మన సూర్య క్రియేషన్స్ తెలుగు వీక్షిస్తున్న వీక్షకుల మీద ఆ సర్వేశ్వరుడి దివ్య కటాక్షం ఉండాలని ఆ మహాదేవుని ప్రార్థిస్తున్నాను. అయితే ఒక చక్కని పాట విన్నాను కదా. ఇప్పుడు నేను కూడా కొంత శివరాత్రి గురించి చెప్తాను, కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను, నాకు తెలిసిన విషయాలు నేను మీతో పంచుకుంటాను అంటూ ఒక వ్యక్తి మన ముందుకు రాబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నాకు బాగా అత్యంత సన్నిహితుడు, నా తోటి మిత్రుడు. సో అతను తనకు తెలిసిన విషయాలు చెప్తానంటూ నేను అడగగానే, సెలబ్రేషన్స్ చేస్తున్నాం అనగానే తనకు తెలిసిన విషయాలు తాను చెప్తానంటూ మన ముందుకు రావడం జరిగింది. సో మరి ఇంకా లేట్ చేయకుండా, ల్యాగ్ చేయకుండా అతన్ని ఆహ్వానించేద్దాం. సో అతను పేరు వీరబాబు ఫ్రమ్ సంగారెడ్డి. సో వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్. నీకు తెలిసిన మాటల్లో శివరాత్రి గురించి కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటూ నీకు మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పర్వదినమున ఆ శివుణ్ణి స్మరించుకుంటూ శివతత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. శివుడు అనేది లయం,
ప్రకృతిలోని సకల జీవుల్లో గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు అన్నీ కూడా శివుడిలోనే ఐక్యమై ఉంటాయి. అంటే శివతత్వం అనేది ఒక ప్రకృతితో కూడుకున్నటువంటి ఒక దైవం. శివతత్వాన్ని మనం ఆచరిస్తే మన జీవితం ప్రకృతిలో ఒక గొప్ప విలువలతో కూడుకున్న మంచి విధానముతో నడుస్తుంది. శివతత్వం అనేది ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తుంది. నిడారంభంగా ఉంటూ ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకునేలా చేసేదే శివతత్వం. శిరసున గంగను, పక్కన పార్వతీదేవిని కళ్యాణమాడిన శివుడు సకల లోకాలలో లోక కళ్యాణం కోసం, జనుల యొక్క దాహాన్ని తీర్చడం కోసం, జనుల యొక్క పంటలను పండించడం కోసం, సకల జీవుల దాహాన్ని తీర్చడం కోసం గంగమ్మను తలపై ధరించి సకల లోకాలకు, సకల జీవరాశులకు దాహాన్ని తీరుస్తూ శివతత్వాన్ని తెలుపుతున్నారు. పక్కన పార్వతమ్మకి అర్ధ భాగాన్నిచ్చి లోక కళ్యాణము అంటే స్త్రీ పురుషులు అనేవారు సమానమే, స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అనే దానిని ప్రతి ఒక్కరూ కూడా ఛేదించాలని చెప్పేదే శివతత్వం. నిరాడంబరమైన జీవితం అంటే ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత గొప్పగా జీవించినా చివరకు మన జీవితం చేరాల్సింది శివతత్వంలోకి అని చెప్పేదే నిరాడంబరమైన జీవితం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు వీరబాబు, చాలా చక్కగా చెప్పావు. సో నిడారంభరం శివతత్వం నీకు తెలిసిన విషయాలు పంచుకున్నందుకు నీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నీకు మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నువ్వు చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా, అది ఉద్యోగ ప్రయత్నాలైనా, విద్యా విధానంలో ముందుకెళ్ళడానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఏవైనా సరే, ఏదేమైనా సరే, నువ్వేం కోరుకుంటే అది ఆ విషయంలో నీకు విజయం చేకూరాలని ఒక సాటి మిత్రుడిగా నేను కూడా ఆ మహాదేవుని ప్రార్థిస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం ఒక చక్కటి స్పీచ్ వింటాం. మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అని తనకు తెలిసిన కొన్ని మాటలు చెప్పడానికి మన ముందుకు రాబోతున్నారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరంటే, ఇతను దైవాన్ని బాగా ఆరాధిస్తారు. ఇతను దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా సరే, దైవానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా సరే, ఎన్ని ఆపదలున్నా, ఎన్ని ఆటంకాలున్నా సరే, నేనున్నానంటూ ముందుండి అందరినీ ప్రోత్సహిస్తూ కార్యక్రమాల్ని దివ్యంగా జరిపిస్తారు. అతను మా సూర్య క్రియేషన్స్ తెలుగుకి పరోక్షంగా మీరు ఏదైనా సరే చెయ్యండి, నా సేవలు నేను అవసరమైతే పరోక్షంగా అందిస్తానంటూ చెప్తూ మమ్మల్ని ఎప్పుడూ వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తూ ఉంటారు. సో అతనికి విషయం చెప్పగానే శివరాత్రి సెలబ్రేషన్ చేస్తామని నేను కూడా మాట్లాడతానని చెప్పి మన ముందుకు రావడం జరిగింది. సో అతను ఎవరో కాదు, మా గురువర్యులైనటువంటి మా శ్రీనివాసరావు మాస్టర్. సో శ్రీనివాసరావు మాస్టరు ఫ్రమ్ శ్రీకాకుళం. సో శ్రీనివాసరావు మాస్టరు మీ అమూల్యమైన మాటలలో శివరాత్రి యొక్క ప్రాధాన్యత గురించి చెప్పవలసిందిగా కోరుకుంటూ మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. సూర్య క్రియేషన్స్ తెలుగు వారి ఆధ్వర్యంలో మరి 2025 సంవత్సరానికి శివరాత్రి మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కొన్ని విషయాలను ప్రచారం చేయటకు నిర్ణయించడం శుభ పరిణామం. అయితే ఆ టీం వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిని ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం అయినప్పటికీ వారు క్విజ్ కాంటాక్ట్ చేయడం కానీ, టెక్నాలజీ పరంగా కానీ, విహెచ్ అని ఒక ట్యాగ్ లైన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారు సహకరిస్తున్న దాన్ని బట్టి వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఫస్ట్ గౌరవ క్రియేటర్ మరియు టీం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తూ ఇప్పుడు శివరాత్రి మహత్యం గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న నా గురువర్యులు, నా సనాతన ధర్మం ఏదైతే నాకు చెప్పిందో అందులోంచి నాకున్న కొన్ని పరిధులలో నేను మాట్లాడతాను. ఓ కైవంటాడు, వాగ్గేయకారుడిని కాను, వాస్తు శిల్పిని కాను అని. నేను కూడా అంతే. నేను జ్ఞానిని కాను, తెలివైన వాడిని కాను. నాకు ఎటువంటి ఈ అక్షర జ్ఞానాలు ఏమి కూడా లేవు. ఏదో 10 మంది గురువర్యుల దగ్గర నేర్చుకున్న విషయాలను మీ ముందు పెడుతున్నాను. మరి తప్పులుంటే మీ బిడ్డ వలె మన్నించ ప్రార్థిస్తూ అందరికీ కూడా 2025 శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుడు అందరికీ ఆరోగ్య ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలని శివార్పణం, శివుని యొక్క పాదాల పై పడుతూ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శివార్పణమస్తు. ఓం నమః శివాయ. శివరాత్రి మాసములో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. ప్రతి నెల కూడా అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాటి అర్ధరాత్రి శివరాత్రిగా భావించబడుతుంది. పరివ్యాప్తం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే సంవత్సరం నాడు వచ్చే శివరాత్రి అనగా మాఘమాసంలో వచ్చే శివరాత్రి. ఇది మనకి మహాశివరాత్రి అవుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే శ్రావణ మాసం బహుళ పక్షంలోని అష్టమి తిథి నాడు అర్ధరాత్రి వేళ కృష్ణ భగవానుడు అవతరించాడు. ఇలా లెక్క పెట్టుకుంటే 6 నెలల తర్వాత మీరు లెక్క పెట్టండి. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, పుష్యం, మార్గశిరం, మాఘమాసంలో అమావాస్యకు ముందు చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగింది. దీన్ని జ్యోతిర్లింగోద్భవం అంటారు. అయితే మనకి ఒక సూక్తి ప్రజల్లో వెళుతుంది. ఆ సూక్తి ఏమిటి అంటే జన్మానికి ఒక శివరాత్రి అంటారు. దీని అర్థం ఏంటయ్యా అంటే జన్మంలో 364 రోజులు నీ కోసము, నీ బిడ్డల కోసము, నీ స్వార్థము కోసము, నీ ఎదుగుదల కోసము పనిచేస్తున్నావు మానవుడా. శివరాత్రి రోజు నువ్వు ఆ భగవంతుడైన ఆ ఉమా మహేశ్వరుడు కోసం పనిచేయి. ఆ రోజు నువ్వు అనేక రకాల కీర్తనలతో, భజనలతో జాగరణ చేసి ఉపవాసము చేస్తే శివానుగ్రహము కలుగుతుంది. ఈ శివానుగ్రహము అనేక రకాల జన్మలకు నీకు పుణ్యఫలంగా ఉంటుందని పెద్దలు చెప్పిన మాట. అందుచేత శివరాత్రి అనేది ఆ రోజు జాగరణ అనేది చేస్తారు. శివరాత్రి జాగరణ చేస్తూ భగవంతునిపై మనసు నిలిపి
పంచేంద్రియాలను కైంకర్యాలలో నిమగ్నము చేసి శివరాత్రికి మనం ఉపవాసం చేస్తాం. మీరు ఒక్కసారి గమనిస్తే ప్రతి పూజ కూడా మనకి బ్రహ్మముహూర్తం అనగా తెల్లవారుజామున వస్తుంది. ఎందుకు తెల్లవారుజామున పూజ చేసే కార్యక్రమాలు చేస్తారంటే అమ్మవారి యొక్క అనుగ్రహ కిరణాలు వాతావరణంలో కలిసి మనిషి యొక్క మనసు వేరు వైపు వెళ్లకుండా మనసు అమ్మవారి యొక్క ధ్యానములో గాని పూజా పాటు అంటే పూజలో గాని నిమగ్నమయ్యేలా చేస్తుంది. వేదాలు చెప్పినట్లు దైవ అనుగ్రహం కోసం మనము చేసే పూజలన్నీ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం బ్రహ్మముహూర్తంలోనే చేస్తారు. అయితే పొగలు పూజ చేసినప్పటికీ కూడా రాత్రి అనే పేరుతోనే పిలుస్తాం. దానికి ఉదాహరణ ఏంటంటే గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు అలా పిలుస్తూ ఉంటాం. మీకు తెలుసు ఈ విషయాలన్నీ కూడా. అయితే శివరాత్రి మాత్రం మాసంలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని నెలనాడు వచ్చేది. అదేవిధంగా మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్థి నాడు వచ్చే ఈ ఏదైతే శివరాత్రి ఉందో దీన్ని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. దీని ఆధారంగా ఉదయం నుంచి మరునాడు ఉదయం వరకు ఉపవాసము చేస్తూ శివ భజనలు చేస్తూ శివారాధన చేస్తూ శివుని పాటలు పాడుతూ శివుని యొక్క ప్రాశస్త్యాన్ని చదువుకుంటూ శివారాధన చేస్తూ వారు పూజలో కూర్చుంటారు, లేదు భజనలో కూర్చుంటారు. ఈ కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే మనందరిపైన కూడా శివానుగ్రహం వెదజల్లబడుతుంది. ఇది ఎందుకంటే మనకు ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏంటది? ప్రతి వ్యక్తి కూడా చినిగిన వస్త్రములు విడిచి మళ్ళీ కొత్త వస్త్రములు ధరించినట్లు ప్రతి జీవుడు కూడా, మనలో ఉన్న జీవుడు శిథిలమైన శరీరమును వదిలి వేరొక శరీరములోకి ప్రవేశించును అని మీకు తెలుసు కదా. అయితే ఇటువంటి సమయంలో మనకి ఈ పుణ్యం అనేది ఉపయోగపడుతుందని పెద్దల యొక్క మాట. అయితే శివరాత్రి రోజు మనం చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ శివరాత్రి రోజు నియమనిష్టలతో చేయగలిగితే, శివుని ఆరాధించగలిగితే శివరాత్రి మనకి అనేక రకాల వరాలను కురిపిస్తుంది. అందుచేత మనందరం కూడా ఈ శివరాత్రి రోజు ఆ శివుడికి శంకరుడికి కోరుకుందాం. మన గ్రామాలు, మన పట్టణాలు, మన నగరాలు, మన రాష్ట్రము మరియు ఇతర రాష్ట్రాలు, మన దేశము మరియు మన ప్రపంచము కూడా ఆరోగ్య ఐశ్వర్యవంతంగా ఉండాలని ప్రార్థిద్దాం. అందుకే లోకంలో ఒక సూక్తి ఉంటుంది. అది ఏమిటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఈ సూక్తికి మనం శివారాధన చేసినట్లయితే మనము మన పక్క వాళ్ళు బాగుంటారని తెలియజేస్తూ ఓ చిన్న గీతంతో ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఓం నమః శివాయ. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర. పుణ్యము పాపము ఎరుగను నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగను నేను,
పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర, మారేడు నీవని ఏ వేరితేనా, మారేడు దళములు నీ సేవకు, మారేడు నీవని ఏ వేరితేనా, మారేడు దళములు నీ పూజకు, గంగమ్మ మేచిన జంగమయ్యవని, గంగమ్మ మేచిన జంగమయ్యవని, గగను తేన నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగద జననాలు ఆటగద మరణాలు, మధ్యలో ప్రళయాలు ఆట నీకు, ఆటగద అంతాలు ఆటగద సంతాలు, ఆటగద అంతాలు ఆటగద సంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు, ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను, ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను, మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా శివ ఆటగద కేశవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ స్వరూప పరబ్రహ్మార్పణమస్తు. ఓం నమ శివాయ. జై నమస్తే శంకరాయ. నమో నమః. స్వస్తి. ఆహాహాహా, ఎంత బాగా చెప్పారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, విన్నారు కదా. మన శ్రీనివాసరావు మాస్టర్ శివరాత్రి యొక్క పర్వదిన విశిష్టత గురించి, శివరాత్రి రోజు ఏమేం పనులు చేయాలి, శివరాత్రి ఎలా జరుపుకోవాలి, శివరాత్రి యొక్క ప్రాధాన్యత గురించి ఎంత బాగా చెప్పారో. సో ధన్యవాదాలు మాస్టరు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, మీరు ఏ విషయం గురించి అయితే కోరుకుంటారో ఆ విషయంలో మీకు విజయం చేకూరాలని మేమంతా కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా యందు ఉండాలని మేము ఆశిస్తున్నాం. అయితే ఇప్పుడు శివరాత్రి విశిష్టత గురించి ఒక చక్కగా చెప్పిన మాస్టర్ కథ విన్నారు కదా, మాస్టర్ మాటలు విన్నారు కదా. సో ఇప్పుడు శివపురాణంలో ఇంకొక కథ ఉంది. శివుడు ఇదే రోజు లింగాకారంలో ఉంటాడని ఒక కథ ఉంది.
సో ఆ కథ, ఆ విశిష్టత అదంతా చెప్పడానికి మన ముందుకి ఇంకొక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సో అతను ఏం చెప్తారు, ఎలా చెప్తారో అతని మాటలోనే విందామా? మరి అతను ఎవరో కాదు, అతను కూడా మన ఛానల్కి తన వంతు సహాయం పరోక్షంగా ఎప్పుడూ అందిస్తూనే ఉంటారు. తన వంతు సేవలు మన ఛానల్కి పరోక్షంగా అందిస్తూనే ఉంటారు. సో మరి అతను లేట్ చేయకుండా లాక్ చేయకుండా అతను ఆహ్వానించేద్దాం. అతను ఎవరో కాదు, మా పూజ్యులు, మా గురు సమానులైన శ్రీ రాఘవేంద్రరావు మాస్టర్ ఫ్రమ్ విశాఖపట్నం. సో రాఘవేంద్ర సార్, ప్లీజ్ వెల్కమ్ అండ్ speak a few words about Mahashivratri. Please welcome, sir. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సూర్య క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మిత్ర బృందానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆది మధ్యాంతరహితుడు, విశ్వనాథుడు అయినటువంటి పరమేశ్వరుడైన పరమశివుడు లింగరూపుడుగా, అరూపరూపుడుగా జన్మించినటువంటి పర్వదినం ఈరోజు. ప్రతి మాసంలోనూ అమావాస్యకు ముందుగా వచ్చేటువంటి చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా మనమందరం కూడా నిర్వహించుకుంటాం. అయితే సంవత్సరానికి ఒకసారి, అది కూడా మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. దీనికి ఇంతటి ప్రత్యేకత రావడానికి గల కారణాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు తమలో తామే కలహించుకుంటూ ఉన్నటువంటి సమయం. దానికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారిద్దరూ కూడా వాదించుకున్నారు. అయితే అప్పుడు పరమేశ్వరుడు వారిరువురికి ఒక పరీక్షను నిర్వహించారు. అదేమిటి అనంటే, మాఘమాస చతుర్దశి తిథి నాడు శివరాత్రి రోజు తాను లింగరూపుడుగా ఆవిర్భవించాడు. ఆ లింగానికి ఆదిని అంతాన్ని కనుగొనవలసిందిగా వారిద్దరికీ కూడా సూచించడం జరిగింది. బ్రహ్మదేవుడు అంతరిక్షం వైపు, విష్ణుదేవుడు భూమి లోపలికి వరాహరూపుడుగా పయనించసాగారు. కానీ ఎంత దూరం చేరుకున్నప్పటికీ కూడా వారు ఆ మహాదేవుడు లింగరూపుడుగా ఉన్న ఆ ఆదిని అంతాన్ని కనుగొనలేకపోయారు. వారిరువురు కూడా మహాదేవుని చేరుకుని తాము చేసినటువంటి పొరపాటుకు చింతిస్తున్నామని ప్రకటించారు. ఇది ఇలా ఉంటే అసలు శివరాత్రికి ఈ వృత్తాంతానికి సంబంధం ఏమిటి అని గనక మనం చూస్తే, మన పురాణ ఇతిహాసాలలో రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నది. రాత్రి అంటే సాధారణంగా మనకి చీకటి అని అర్థం. కానీ అందున పరమేశ్వరుడైన పరమశివుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి గాఢాంధకారాన్ని కూడా తొలగించేటువంటిదిగా ఈ శివరాత్రి పరిగణించబడుతుంది. హాలాహలాన్ని సైతం తన కంఠంలోనే దాచుకుని బ్రహ్మాండాలను రక్షించిన మహానుభావుడు మహాదేవుడు. అందరూ ఇంటిలో నివసిస్తే చిట్ట చివరకు అందరూ మనల్ని విడిచిపెడితే నేనున్నానని ప్రతి జీవికి ఆనందాన్ని కలిగించి తాను శ్మశానంలో నివసిస్తూ శ్మశానవాసిగా పేరు పొందిన పరంధాముడు పరమేశ్వరుడు. ఆ పరంజ్యోతి పరబ్రహ్మగా
పరాత్పరుడుగా, పరమేశ్వరుడుగా, ఆది మధ్యాంతరహితుడుగా, భువనేశ్వరుడుగా ఉన్నటువంటి ఈరోజే శివరాత్రి. ఆ పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లుతూ శివరాత్రి పర్వదినాన్ని ఆనందంగా నిర్వహించుకునే ప్రయత్నం చేస్తూ ఆ మహాదేవుని కృపా కటాక్ష వీక్షణాలను మా సూర్య క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మిత్ర బృందమంతా కూడా పొందాలని మనసారా ఆకాంక్షిస్తూ నమస్కారం, ధన్యవాదాలు. Pause button. Pause. Stop recording. ధన్యవాదాలు రాఘవేంద్ర మాస్టారు. మీకు మేము అడగగానే మా ఈ శివరాత్రి సెలబ్రేషన్స్లో మీరు ఒక భాగంగా పాల్గొంచుకున్నందుకు మీకు మరోసారి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అండ్ అలాగే మీకు ఈ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి. మీరు ఏ విషయంలోనైతే దేవుణ్ణి కోరుకుంటారో ఆ విషయంలో మీకు విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా మేమంతా కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. మీరు మీ సహాయ సహకారాలు మా సూర్య క్రియేషన్స్ తెలుగు ఛానల్కి ఎల్లవేళ అందించాలని కోరుకుంటూ మీ తోటి పెద్దల ఆశీర్వాదాలు మా మీద ఉంటాయని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు చక్కగా చెప్పిన రాఘవేంద్రరావు మాస్టర్ గారి మాటలు విన్నారు కదా. సో ఇప్పుడు శివతత్వం గురించి, శివుడి గురించి ఒక పాట రూపంలో చెప్తానంటూ ఒక సిస్టర్ మన ముందుకు రాబోతున్నారు. సో మరి ఆ సిస్టర్ని కూడా ఆలస్యం చేయకుండా మనస్ఫూర్తిగా ఆహ్వానించేద్దామా. సో మరి ఆ సిస్టరు పేరు వచ్చేసి రేణుక ఫ్రమ్ సంగారెడ్డి. సో మై డియర్ రేణుక సిస్టర్, ప్లీజ్ సింగ్ అ బ్యూటిఫుల్ సాంగ్ అబౌట్ లార్డ్ శివ. ప్లీజ్ వెల్కమ్ మిస్ రేణుక సిస్టర్. ధన్యవాదాలు రేణుక సిస్టర్. సో మేము అడగగానే ఈ శివరాత్రి సెలబ్రేషన్స్లో మీ అమూల్యమైన గొంతుతో ఒక చక్కని పాట పాడి మా కోసం వినిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరోసారి మీకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మీరు ఏ విషయంలోనైతే దేవుని ప్రార్థిస్తారో ఆ విషయంలో మీకు విజయం చేకూరాలని మేమంతా కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.
సో ఇప్పుడు రేణుకా సిస్టర్ పాడిన పాట విన్నారు కదా, చాలా చక్కగా పాడారు కదా అన్న శివతత్వం గురించి. సో ఇప్పుడు శివుడి మీద నేను ఒక కవిత చెప్తాను అంటూ ఒక సిస్టర్ మన ముందుకు రాబోతున్నారు. ఆ సిస్టర్ మన సూర్య క్రియేషన్స్ తెలుగు ఛానల్ టీం మెంబర్ కూడా. సో మరి ఆ సిస్టర్ ఎవరు, ఆ సిస్టర్ చెప్పే కవిత ఏంటి, ఆమె నోటితోనే ఉందామా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రాయి చేయకుండా ఆ సిస్టర్ని వెల్కమ్ చేద్దాం. ఆ సిస్టర్ పేరు తనుజ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. సో మై డియర్ తనుజ, ప్లీజ్ వెల్కమ్. హర హర ఈశ్వర శివ శివ శంకర, ఘరణమే మింగిన గనుడవే నీవయ, గంగనే మోసిన జంగమయ్య హర. హర హర ఈశ్వర శివ శివ శంకర, హర హర ఈశ్వర శివ శివ శంకర. భార్యకే తనువులో భాగమే ఇవ్వగా, అర్ధనారీషుడై సృష్టికే మూలమై నిలిచావయా శివ. హర హర ఈశ్వర శివ శివ శంకర, హర హర ఈశ్వర శివ శివ శంకర. నందన్ననే ఎక్కి నాగునే ధరించి, కైలాసమందుండి భక్తజనులందరినీ బ్రోచేవయా భవ. హర హర ఈశ్వర శివ శివ శంకర, హర హర ఈశ్వర శివ శివ శంకర. ఒక చేత డమరుకం సృష్టికి చిహ్నంగా, మరుచేత త్రిశూలం విధ్వంస చిహ్నంగా తెలిపావయా శివ. హర హర ఈశ్వర శివ శివ శంకర, హర హర ఈశ్వర శివ శివ శంకర. దక్షయజ్ఞమును ధ్వంసమే చేసి వీరభద్రుడవై విజృంభించావా, త్రిపురాసురులను తరిమినావు కదా. హర హర ఈశ్వర శివ శివ శంకర, హర హర ఈశ్వర శివ శివ శంకర. భూతప్రేతాల నెల్ల భయపెట్టువాడా, శ్మశాన వాటికల్లో సంచరించువాడా, అనాథులకు అభాగ్యులకు నీవే దిక్కువు కదా. హర హర ఈశ్వర శివ శివ శంకర, హర హర ఈశ్వర శివ శివ శంకర. గరణమే మింగిన గనుడవే నీవయ, గంగనే మోసిన జంగమయ్య హర. హర హర ఈశ్వర శివ శివ శంకర, హర హర ఈశ్వర శివ శివ శంకర. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు తనుజ, చాలా చక్కటి కవిత చెప్పావు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా తనుజ కవిత, చాలా బాగా చెప్పింది కదా శివతత్వం గురించి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ శివరాత్రి సెలబ్రేషన్స్. సో మా ఈ సెలబ్రేషన్ మీకు నచ్చిందని ఆశిస్తూ, సో మరొకసారి మీ అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకి. అలాగే మీరు ఏ విషయంలో అయితే దేవుని ప్రార్థిస్తారో ఆ విషయం పైన ఎల్లవేళలా ఆ శివుడి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి ఆదరణ మా సూర్య క్రియేషన్స్ తెలుగు ఛానల్ పైన ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంతటితో ఈ శివరాత్రి సెలబ్రేషన్స్కి స్వస్తి చెప్తూ చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఈ ఛానల్ క్రియేటర్ అయినటువంటి శ్రీ సూర్యనారాయణ గారు ఫ్రమ్ తిరుపతి, మాకెంతో ప్రియమైన సూర్యనారాయణయ్య ఫ్రమ్ తిరుపతి, మీరు వచ్చి మీ అమూల్యమైన మాటలతో సెలబ్రేషన్ని ముగించవలసిందిగా ప్రార్థిస్తూ సూర్యనారాయణయ్య ప్లీజ్ వెళ్తాను. ఓం నమ శివాయ. సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ మీ సూర్యనారాయణ తిరుపతి నుంచి నమస్కారాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు తమ్ముడు ఏ సూర్యకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆద్యంతం కార్యక్రమాన్ని చక్కగా పర్యవేక్షిస్తున్నారు, చక్కగా జరిగింది అని వింటుంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఈ కార్యక్రమాన్ని చేసేంత ఓపిక లేదు తమ్ముడు యేసు అంటే, లేదన్నా చేద్దాం, ఎందుకంటే శివానుగ్రహం మన ఛానల్ మీద ఉండాలి, మన మీద ఉండాలి, మన వ్యూవర్స్ మీద ఉండాలని చెప్పడంతో సరే అయితే ఆద్యంతం నువ్వు చూసుకోవాల్సి వస్తుందని చెప్తే సరే అన్నాడు. చక్కగా కార్యక్రమాన్ని నడిపించాడు. అది అతనిలో ఉన్నటువంటి టాలెంట్, అది అతనిలో ఉన్నటువంటి ఓ మంచి స్వభావం కనుక ఆ చిరంజీవి పైన మహాశివుని యొక్క అనుగ్రహం ఉండాలని, ఈ మహాశివరాత్రి పర్వదినాన అతనిని ఆ శివుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ఆ చిరంజీవిని నేను కూడా ఆశీర్వదిస్తూ అతనికి బంగారు భవిష్యత్తుని
ఆ పరమశివుడు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ, వేడుకుంటూ, ప్రార్థిస్తూ ఆ చిరంజీవికి ధన్యవాదాలు, నా ఆశీస్సులు. ఇక కార్యక్రమానికి విచ్చేసి చక్కటి ప్రార్థనా గీతాన్ని అందించి సమయాన్ని వెచ్చించి వినాయక స్తుతించినటువంటి పూర్ణిమ అక్కయ్యకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీ వినాయక స్తుతితో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇంత జయప్రదమైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ అంటాను, మా పాలిట పూర్ణిమక్క మహాలక్ష్మి అని చెప్తూనే ఉంటాను, చెప్తాను, ఎప్పటికీ నేను ఆపను. కానీ శివరాత్రి పర్వదినం గనక వారిపై ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం, కృపా, కరుణ, కటాక్షాలు వారి యందుంచి వారు ఇక నుంచి ఆ కుటుంబం ఆనందంగా సుఖ సౌఖ్య భోగభాగ్యాలతో ఉండేలా ఆ భగవంతుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః అని ఎందుకన్నానంటే, నా గురు సమాన్యులు రాఘవేంద్రరాజు మాస్టరు చక్కగా తను కూడా ఈ కార్యక్రమంలో తన విలువైనటువంటి సందేశాలను ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించినందుకు, ఈ కార్యక్రమంలో వారి వంతు సహాయంగా శివానుగ్రహంతో కూడినటువంటి చక్కటి ప్రసంగాన్ని చెప్పినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నా నమస్కారాలు. వారి యందు కూడా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు ఆ దేవదేవుణ్ణి, ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక మూడవదిగా శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని చెబుతూ మనందరినీ కన్నుల విందులుగా శివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు చేసినటువంటి నాగేంద్ర బాబు ఫ్రమ్ తిరుపతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, వారికి నా ఆశీస్సులు. ఆయన యందు ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఉంచి వారు సుఖ సౌఖ్య భోగభాగ్యాలతో ఉండేలా ఆ పరమశివుడు దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. మరి ఒకసారి ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక తర్వాతదిగా మనం ఈ కార్యక్రమంలో ఒక మంచి గేయాన్ని విన్నాం. తనుజ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ మంచి గేయాన్ని వినిపించారు. బంగారు తల్లిది, నా చెల్లెలు, అలాగే ఈయన సూర్య క్రియేషన్స్ తెలుగు టీం మెంబర్గా ఉంటూ తన సేవలు అందిస్తుంది. ఆమె కుటుంబానికి ఆ పరమశివుడు సర్వదా అనుగ్రహాన్ని కలిగించి కుటుంబంతో సుఖ సౌఖ్య భోగ భాగ్యాలతో ఉండేలా ఆమెను ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆ కుటుంబానికి ఎల్లలేని సంతోషాలను, సిరి సంపదలను కలుగజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. తను అనుకున్నటువంటి వేలో తనకి సక్సెస్ని రాణించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. ఆ తల్లికి నా ఆశీస్సులు. ఇక తర్వాతి అంశం విషయానికి వస్తే, శ్రీనివాసరావు గారు మంచి ప్రసంగాన్ని ఇస్తూ ఆద్యాంతం మాకు చక్కటి ఎఫెక్ట్స్తో ప్రసంగాన్ని ఇచ్చి మమ్మల్ని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి తన సమయాన్ని వెచ్చించి, తను ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నారో మాకు తెలుసు, కానీ మీరు మాట్లాడాల్సిందే అని చెప్పడంతో నేను మాట్లాడతాను అని చెప్పి ఆప్యాయంగా వచ్చి మన సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ, ఆ సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీద శివానుగ్రహం ఉండాలన్న ఉద్దేశంతో శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను చెప్తూ ముందుకెళ్ళడం జరిగింది ఆయన. అందువల్ల ఆయనకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. ఎందుకంటే ఆయన నాకన్నా పెద్దవారు కనుక వారు కూడా నా గురు సమాన్యులు అనుకుంటూ ఆయనకు నమస్కరిస్తూ, మరి వారి యందు కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం ఉండాలని, వారి కుటుంబంతో సుఖ సౌఖ్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు మరొకసారి నమస్కారాలు. ఇక చక్కటి పాటను వినిపించింది రేణుక ఫ్రమ్ తెలంగాణ.
ఆ బంగారు తల్లికి కూడా నా ఆశీస్సులు. చక్కటి పాటతో శివుని యొక్క అనుగ్రహానికి మమ్మల్ని పాత్రలను చేసినందుకు, శివుని యొక్క మహోన్నతమైనటువంటి పాటను మాకు వినిపించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నాకు తెలిసి నాకన్నా చిన్నవాళ్ళు కనుక మీకు నా ఆశీస్సులను అందిస్తూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీ యందు ఉంచాలని కోరుకుంటున్నాను. ఇక వీరబాబు తెలంగాణ, ఈయన కూడా చక్కటి స్పీచ్ని మన కోసం అందించారు 2-3 నిమిషాల పాటు. చాలా ఆనందంగా ఉంది వింటుంటే, ఇంకాసేపు విందామన్నట్టు. ఆయనకు కూడా నా ఆశీస్సులను అందిస్తూ ఆయన కూడా సర్వదా సుఖ సౌఖ్య భోగ భాగ్యాలతో తన కుటుంబంతో వర్ధిల్లాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఆయన యందు కూడా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నాకు పాడడానికి, ఆఖరిలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తమ్ముడు యేసు సూర్యకి, అలాగే ఆద్యాంతం కార్యక్రమాన్ని పర్యవేక్షించినందుకు మరొకసారి ఆయనను అభినందిస్తూ ఆయన యందు ఆ భగవంతుడు యొక్క కృపా కరుణ కటాక్షాలు ఉంచాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థిస్తున్నాను కూడా. ఇంత ఓపికగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అశేష అభిమానులకు, వ్యూవర్స్కి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, చిన్నవారికి పెద్దవారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇదే మన ఛానల్ ఇంకా అభివృద్ధిలోకి రావాలని, ఇదే మన ఛానల్ అనేక మంది అభిమానాలని చూడగొనాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, మీ యొక్క అభిమానానికి చేతులెత్తి మొక్కుతూ మరొకసారి ఆ శివుడి యొక్క అనుగ్రహం మీ అందు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ, స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుజనో భవంతు. జై హింద్.